హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పుత్తడిబొమ్మ వ్లాగ్స్. మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము పండగకి. అసలు పండగలో భోగి పండగ అంటే ముందు గుర్తొచ్చేది ఆవు పిడకలండి. ఆవు పిడకలు అసలు ఒక 20 డేస్ ముందు నుంచే మేము చిన్నప్పుడైతే ప్రిపేర్ చేసుకునే వాళ్ళం. అన్నయ్య వాళ్ళు ఆవు పేడ అది తీసుకొస్తే వాటిని చెట్టుకి కానీ గోడలకు కానీ వేసి ఎండలో బాగా ఎండబెట్టి ఇలాగ ఒక పురుకోస దెబ్బలో తీసుకుని గుచ్చేవాళ్ళము, దండలు తయారు చేసుకునే వాళ్ళం. అసలు నిజంగా చాలా సరదాగా అయితే ఉండేది. ఇవి ఇలాగ అరటిపండు అమ్మన దాన్ని ఇలా పెద్దవి చేసుకుని ఇందులోనే గుచ్చి ఈ విధంగా ప్రిపేర్ చేసేవాళ్ళం దండలు అయితే. బట్ ఇప్పుడు పిల్లలకైతే ఇవన్నీ తెలియట్లేదు కదండి. మేమైతే చాలా పెద్ద దండ అయితే ప్రిపేర్ చేస్తాం. ఇదిగో మీరు చూడొచ్చు, ఈ దండ అయితే మేము గుచ్చామన్నమాట. వచ్చేటప్పటికి అమ్మ రెడీ చేసి ఉంచారు పిడకలు అవి ఎండబెట్టేసి, అందుకని చెప్పేసి గుచ్చుకున్నాం సరదాగా. అప్పుడు ఎంత పెద్దదండ గుచ్చుకుంటే అంత సరదాగా అనిపించి చేసేవాళ్ళు అనమాట. ఇంకా ఇప్పుడు పొద్దున్నే తెల్లవారింది. ఇప్పుడు భోగిమంట వేస్తారు కదా. అసలు ఇంతకుముందు అయితే పిల్లలు భోగిమంట అంటే ఊర్లో పిల్లలందరూ కలిసి 10-15 మంది పిల్లలు పోగొడి ఇంటింటికి వెళ్ళి పుల్లలు అడిగి తీసుకొచ్చేవారండి. కిరోసిన్ కూడా అడిగి తెచ్చేవారు. అంతేకాదండి, అప్పట్లో చిలిపి పనులు ఏంటంటే నైట్ కూడా పుల్లలు దొంగతనం చేసి తీసుకొచ్చి దాచేసి ఒక చోట భోగిమంటలో వేసేవారు. తెల్లవారకుండానే వాకిలి శుభ్రం చేసి వాకిటి నిండా ముగ్గులు పెట్టి కుంకుడికాయలతో తలంతో స్నానాలన్నీ చేసేసి అప్పుడు భోగిమంట దగ్గరికి వెళ్తారు. ఈ లోపైతే ఇక్కడ హరిదాస్ వస్తున్నారనమాట. ఇంతకుముందు అయితే వేలు పట్టుకుని నడుచుకుంటూ వచ్చేవారు. ఇప్పుడు అలాగ కాదు కదా, వాళ్ళు చేయలేకపోతున్నారు. అందుకని బండి వేసుకుని వచ్చేస్తున్నారు. మా చిన్నప్పుడు హరిదాస్ అంటే చాలా సరదాగా ఉండేదండి. ఆయన వేలు పట్టుకుని పైన బియ్యం వేయడానికి కిందకు కూర్చుంటే మేము ఆ బియ్యం అందులో వేసేసి ఆ వేరుని టక్కటక్క మోగించే వాళ్ళం. భలే సరదాగా అయితే ఉండేది. నెక్స్ట్ పిల్లలైతే తలస్నానాలు అవి చేసేసి వెళ్ళి భోగిమంట దగ్గరికి వెళ్ళి మనకు మీకు తెలిసినే ఉంటుంది, భోగిమంట చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి అప్పుడు భోగిమంటలో మనం తయారు చేసుకున్న ఆవు పిడకల దండ వేసుకోవాలి. దండ వేసిన తర్వాత ఆవు పిడకలు కాళ్ళ పిడకలు ఉంటాయి కదా, అది విభూది తీసుకుని మనం బొట్టు పెట్టుకుని ఇంటికి తెచ్చుకునే వాళ్ళం. పిల్లలు ఇంటికి వచ్చేటప్పుడు పొద్దున్నే ఇక్కడ అమ్మ అయితే సున్నుండలు ప్రిపేర్ చేస్తుంది. నేను వదిన కూడా వెళ్ళి హెల్ప్ చేద్దామని చెప్పేసి చేస్తున్నాము. సున్నుండలు చేసేసి ఆ తర్వాత పూతరేకులు అవి ప్రిపేర్ చేస్తున్నారు. ఆల్రెడీ అరిసెలు పాకుండలు ఇవన్నీ నేను ప్రిపేర్ చేస్తారు మేము వెళ్ళేటప్పటికి. సో ఆ వీడియో అయితే మేము తీయలేకపోయాము. మాకు ఇవన్నీ రాకపోయినా ఇలా చేస్తున్నప్పుడు చూసి మేము నేర్చుకోవాలని చెప్పేసి మేము దగ్గరుండి చూసి చేస్తున్నాం అనమాట. సున్నుండలు అరిసెలు ఇలాంటివంటే కొంచెం ప్రాక్టీస్ ఉండాలండి. ఇక్కడ అయితే అమ్మ పూతరేకులు చుడుతున్నారు, మేము కూడా చుడతామని చెప్పేసి హెల్ప్ చేస్తున్నాము వదిన నేనుని. అన్నయ్య వదిన వాళ్ళు వస్తారు, ఇక్కడి నుంచి మేము వెళ్తాము. ఏదైనా పని ఉన్నా మేము షేర్ చేసుకుంటాం అనమాట, సరదాగా కలిపి చేసుకుంటాము. నెక్స్ట్ ఈవినింగ్ అయితే మా మేనల్లుడికి భోగిపళ్ళు వేయడానికి రెడీ చేసుకున్నాము. పిల్లలకు భోగిపళ్ళు వేయడం వల్ల దిష్టి దోషాలు అవి ఉండవు కదండి, అందుకని చెప్పేసి భోగిపళ్ళు వేసుకుంటారు. ఈ భోగిపళ్ళు వేసినప్పుడు మేము రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వడం కోసం అయితే ఇవి తీసుకున్నారు. భోగిపళ్ళు అవి పూర్తయిన తర్వాత ఈ నైట్ అయితే కల్లాపు చల్లేసి అమ్మ ముగ్గులు పెట్టేసింది. మేమైతే రంగులు చల్లేసాము, రంగులు అద్దేసామండి. నెక్స్ట్ ఇక్కడ మా వాడైతే డోరామెన్ మిక్కీ మౌస్ బొమ్మలు అయితే గీశాడు. రంగులు కూడా వాళ్ళు అద్దుకున్నారు. సర్లే నేను కూడా వెళ్ళి హెల్ప్ చేశాను అనమాట. కొద్దిగా రంగులు అది వేస్తే ఫైనల్ టచ్ ఇచ్చాను. ఎలా అయితే ఫైనల్గా వాళ్ళు డోరామెన్ మిక్కీ మౌస్ బొమ్మలు అయితే పూర్తి చేశారు. అందరూ కలిపి రంగులు అది వేస్తుంటే భలే సరదాగా ఉంటుంది కదండి. ఇంతే ఇక్కడే కాదండి, ఇక్కడ పక్కన కూడా అలాగే వేసుకుంటారు. ఈవినింగ్ టైము భలే సరదాగా ఉంటుంది. కబుర్లు చెప్పుకుంటూ వేసుకుంటూ ఉంటారనమాట. వాళ్ళు వచ్చి ఇక్కడ నుంచి మాట్లాడడం అలాగా చాలా సరదాగా అయితే గడిచిపోతుంది. చూడొచ్చు మీరు పక్కన వాళ్ళు కూడా ఇలాగే లైట్లో పెట్టుకుని కబుర్లు చెప్పుకుంటూ ముగ్గులు అయితే వేస్తున్నారు. ఇవండి ఫైనల్గా మేము వేసిన ముగ్గులు అయితే ఇలా అయితే వచ్చాయి. మా వాడు వేసిన ముగ్గులు అయితే బాగున్నాయి కదా, మిక్కీ మౌస్ డోరామెన్. సంక్రాంతి రోజు అయితే మాకు ఇక్కడ అమ్మవారు ఉదలంతల్లి అమ్మవారు ఉన్నారండి. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటారు. చాలా రష్గా ఉంటుంది, అందుకే మేము
ఎర్లీగా 3కి మధ్యాహ్నం 3కి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేసాము. ఇంకా 3 దాటితే మటుకు ఫుల్ బిజీగా అయితే ఉంటుందండి. చాలా ప్రోగ్రామ్స్ కూడా అరేంజ్ చేస్తారు ఇక్కడ. ఈ గోదావరిగట్టు దగ్గర అమ్మవారు స్వయంగా వెలిచారండి, వదలమ్మ తల్లి అమ్మవారు. ఈ సంక్రాంతి పండుగ వచ్చినప్పుడు చిన్నప్పుడు మెమరీస్ చాలా గుర్తొస్తూ ఉంటాయండి. నిజంగా చాలా సరదాగా ఉంటుంది కదా. ఇదండి మా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.